ప్రమాదవశాత్తు గాయం కావడానికి కారణమేమిటి? నివారణకు వైద్య పద్ధతులు. మచ్చలు కనిపించడం చాలా సాధారణం అయినప్పటికీ, దానిని నిర్లక్ష్యం చేస్తే లేదా తరచుగా సంభవిస్తే, అది తీవ్రమైన సమస్యగా మారవచ్చు. మొదట్లో పెదవులు, గడ్డం, నాలుక, అంగిలిపై బొబ్బలు ఏర్పడి, కొన్ని రోజుల్లోనే అవి తెరుచుకుని బాధాకరమైన బొబ్బలుగా మారుతాయి. తినేటప్పుడు మరియు మాట్లాడేటప్పుడు నొప్పి తీవ్రమవుతుంది. మెడ నొప్పి, జ్వరం, శరీర నొప్పులు మరియు తలనొప్పి అలాగే ఉంటాయి. సాధ్యమయ్యే కారణాలు: ఒత్తిడి మరియు నిరాశకు బాక్టీరియా, శిలీంధ్రాలు మరియు వైరస్లు కూడా కారణమవుతాయి. విటమిన్ బి లోపం వల్ల జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. మీకు సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు ఉన్నప్పటికీ, అది అనుమతించబడుతుంది. తిత్తులు ఎక్కువ కాలం కొనసాగితే, అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆహారం మింగడంలో ఇబ్బంది, దుర్వాసన వస్తుంది. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఋతుస్రావం సమయంలో స్త్రీలలో హార్మోన్ల మార్పులు జరగడం సాధారణం. అజీర్ణం మరియు మలబద్ధకం నివారించాలి. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి నీరు, జ్యూస్లు త్రాగాలి. మీ దంతాలు మరియు నోరు శుభ్రంగా ఉంచండి. ఒత్తిడిని నివారించడానికి ధ్యానం మరియు యోగా వ్యాయామాలు చేయండి. ఉడికించిన జామకాయ ఆకులను నీటిలో తరచుగా పుక్కిలించడం వల్ల నోటి పూతలు నయమవుతాయి. జామకాయలతో త్రిఫల సురానా తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు మొత్తం కొబ్బరిని కూడా ఉపయోగించవచ్చు. వైద్యులు సురేష్.